ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి, దయని బట్టి ప్రభు గతించిన రోజంతా కూడా మనల్ని కాచి కాపాడి భద్రపరిచారు. మరొక నూతనమైన రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మన జీవితంలో, మన కుటుంబాల్లో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని సేవకునిగా ప్రతి ఒక్క కుటుంబ క్షేమం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. భక్తుడైన సమూయేలు అంటాడు, నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే పాపం చేస్తుండవుదని అంటాడు. దైవజనుడిగా ప్రస్తుత పరిస్థితుల కొరకు, అనేకమైన కుటుంబాల కొరకు, అనేకమైన సమస్యల కొరకు, బలహీనుల కొరకు ప్రభు సన్నిధిలో మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, సూర్యుడు తన సౌరమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృపచూపును నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడని యెహోవా చలవిచ్చున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. కన్నీటి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయింపాలి? జ్ఞాని తన జ్ఞానమును బట్టి కాదు, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి కాదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కాదు అని దేవుడు తన వాక్యంలో తెలవిస్తూ ఉన్నాడు. లోకంలో సర్వసాధారణంగా చాలామంది వారికున్న పదవిని బట్టి సంతోషిస్తారు, డబ్బును బట్టి సంతోషిస్తారు, అందాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు, వారికున్న బలాన్ని బట్టి, వారికున్న బంధువర్గాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ మనం ఎవరిని బట్టి అతిశయించాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తే, అతిశయించేవాడు దేని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నబట్టి అతిశయింపవలను. అట్టి వారిలో నేను ఆనందించుడని యెహోవా సెలవించుచున్నాడు. గమనించండి ప్రియులారా, అతిశయించే మనుషుడు దేని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను బాగుగా పరిశీలన గ్రహించి తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలనని ఇర్మియా గ్రంథములో దేవుడు తన వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులరా, పాపం చేసేవాడు పాపాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. నేను కాబట్టి ఏదైనా చేయగలుగుతున్నాను. తాగేవాడు తాగుతున్న బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. ఏమండి, లోకములో వారు చేసిన పనులు బట్టి అతిశయిస్తున్నారు. ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడు పౌలు అంటాడు, కొందరు వారు చేసిన పనులు బట్టి సిగ్గుపడాలి కానీ వారు సిగ్గుపడట్లా అతిశయించేవారు ఉన్నారంటున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నావు? భక్తుడైన దావీదు అంటాడు, కొందరు గుర్రాల బట్టియు రథాల బట్టియు అతిశయపడుతున్నారు, నేనైతే ప్రభువైన దేవుని యందు అతిశయపడుదని అంటాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? దేన్ని బట్టి సంతోషిస్తున్నావు? ఒకసారి ఆలోచించే. మనందరము కూడా దేవుని బట్టి సంతోషించాలి. ఈరోజు దేవుని సేవకుని మీకు చెప్తూ ఉన్నాను, నువ్వు దేన్ని బట్టి అయితే ఇప్పుడు సంతోషిస్తున్నావో, ఒక రోజున దాన్ని బట్టి నీకు దుఃఖం కలిగిద్ది, దాన్ని బట్టి నీకు సంతోషం లేకుండా నీ జీవితంలో నిరాశలో పడిపోతావు.
ప్రియులారా, అన్నిటికంటే మొట్టమొదటిగా నువ్వెవరిని బట్టి సంతోషించాలి అంటే దేవుని బట్టి సంతోషించాలి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడని బాగా గ్రహించి పరిశీలించడం వలన దేవుని బట్టి సంతోషించాలి. పాపము చేసి పాపను బట్టో, ఎవరి డబ్బును బట్టో, అందాన్ని బట్టో, బలగాన్ని బట్టో, దేని బట్టో కాదు నువ్వు సంతోషించేది. దేవుని బట్టి సంతోషించడం నేర్చుకోండి. ఫిలిప్పీయులకు రాసిన దేవుని వాక్యం చెప్తుంది, ఆనందించండి. మరలా చెప్పదును, ప్రభునందు ఆనందించండి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మనము దేవుని బట్టి అతిశయించేవారుగా ఉండాలి. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, మన దేవుని బట్టి అతిశయిద్దాం, ఆయన బట్టి సంతోషిద్దాం. దైవజనులు యేసన్న గారు పాడిన పాటలో నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే అని పాడాడు ఆయన. దేవుని బిడ్డలారా, మన అతిశయము, మన ఆనందము, మన ఆరాధన ఆయనే. కనుక ఆయన బట్టి మనం సంతోషిద్దాం. దేవుని బట్టి ఎప్పుడైతే సంతోషిస్తావో ఆ సంతోషాన్ని ఎవడు దొంగిలించలేడు. దేవుని యందు సంతోషము పరిపూర్ణమైనది. స్నేహితులు బట్టి సంతోషపడుతున్నప్పుడు నీకు ఆ స్నేహితుల ద్వారా దుఃఖం కలిగిద్ది. దేవుని బిడ్డ, మొట్టమొదటిగా నీ జీవితంలో దేవుని బాగుగా తెలుసుకుని, దేవుని వాక్యం తెలుసుకుని అప్పుడు నువ్వు సంతోషించు. పాపను బట్టో, వ్యర్థమైన పనులు బట్టో, ఏమండి వేటి బట్టో, నువ్వు వేటి వాటిని బట్టో కాదు సంతోషించేది. దేవుని బట్టి సంతోషించు. ఆయన బట్టి మనం సంతోషిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను బట్టి అతిశయించే జీవితం మాకు దయచేయండి ప్రభువా. డబ్బును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, బలాన్ని బట్టి కాకుండా నిన్ను బట్టి అతిశయించే జీవితాన్ని ప్రతి ఒక్కరు దయచేయండి. ఈరోజు ఈ వాక్యం ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరు దీవించి, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారు చేసిన పనులు అన్ని విషయాలు మీరు తోడయండి. బలహీనైన వారు ముట్టి స్వస్థపరచండి. నీ కృపాంతటితో, దయంతటితో నింపి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వెంతడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసము ఆయన ప్రేమించే బిడ్డలెల్లరకు ఆయన కృపతోడే నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం.